నిన్నటి దాకా వానొచ్చింది, వరదొచ్చింది, ఈ రోజు తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ పేరే దేవరా. దూకే ధైర్యం జాగ్రత్త, వారే వారే వా దేవర ముంగిట నువ్వెంత వారే. నిజంగా చెప్తున్నా, మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. దేవర దెబ్బ బైరాగాడి అబ్బా అన్నట్టుంది మూవీ అయితే. సముద్రం మొత్తం అందరికి తెలుసు, సముద్రంలో బ్లూ కలర్ వాటర్ ఉంటది, కానీ దేవరాల మొత్తం రెడ్ ఉంటది. రెడ్ అంటే బ్లడ్. నిజంగా చెప్తున్నాను బ్రో, నాకైతే మొత్తం గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చినాయి. నైట్ నుంచి నిద్ర లేదు. మీరు కూడా ఎవరు నిద్ర పోద్దు, మూవీ చూడాలా, అట్లుంది సినిమా అయితే. ఎన్టీఆర్ అన్న ఒకటి చెప్తున్నా, ఏ హీరో అయినా సరే సీనియర్ అవుతాడు, కానీ మన ఎన్టీఆర్ ఎప్పటికి కూడా సీనియర్ కాడు, ఎందుకంటే ఆయన జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి. నిజంగా చెప్తున్నానా, నిజంగా ఏ పులైనా సరే సీనియర్, ఏ పులైనా సరే ఓల్డ్ అవ్వాల్సిందే, కానీ మన యంగ్ టైగర్ ఎప్పుడు యంగే, నిజంగా యంగే. యాక్చువల్లీ డాన్స్ కూడా హీస్ రియల్లీ గుడ్. అంటే యాక్చువల్లీ దేవరాలో యాక్చువల్లీ జాన్వీ కపూర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది మూవీ? ఇంకొంచెం మేబీ సెకండ్ పార్ట్ లో చూడొచ్చేమో. బట్ ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? స్క్రీన్ ప్రెజెన్స్ గాని లైక్ బాగుంది, మూవీ బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు బ్రో, ఎన్టీఆర్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ. సో మ్యూజిక్ ఎలా ఉంది? అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ట్రిపులర్ కన్నా నచ్చింది బ్రో. ఓకే డన్. ట్రిపులర్ కన్నా నచ్చింది. మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపర్. అదర్స్ ఏమంటే హైలైట్స్ ఏమైనా అనిపించాయి? అంటే ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే సార్, మూవీ ఎలా ఉంది? ఎవరేజ్ సినిమా ఎలా ఉంది? ఏం చెప్తామన్నా, ఎన్టీఆర్ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కొరటాల శివల ఈ సినిమా మాత్రం పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ అన్న. అసలు ఇప్పటిదాకా ఊహించుకోవాలి ఇలాంటి సినిమా తీసాడు, ఎప్పుడు అనుకోలేదు. అంత బాగా తీసిన సినిమా మాత్రం మైండ్ బ్లో అయిపోయిందన్న. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఎన్టీఆర్ మాత్రం దుమ్ము లేపేసిందన్న. అంటే చెప్పాలంటే ప్రతి సీను, ప్రతి యాక్టింగ్ కానీ, ఎలివేషన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా కూడా మనకు గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ పార్ట్ వచ్చి మన సైఫ్ అలీ ఖాన్ ఇద్దరిది ఫైట్ సీన్స్ కానీ, ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేయొచ్చు. అంటే సాంగ్స్ ఫస్ట్ పాట మీద డ్యాన్స్ మాత్రం జూనియర్ అంటే చింపేసిండు. సెకండ్ పాట ఉంటుంది చుట్టమల్లె సాంగ్, ఆ పాట కూడా బాగా చేసిండు. అంటే సినిమా మనకు మాత్రం చూస్తే అర్థమవుతుంది. సెకండ్ పార్ట్ ఉన్నది, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎన్టీఆర్ కెరియర్లో ఒక ఆది, ఒక సింహాద్రి, ఒక యమదొంగ, ఒక త్రిపుల్ తర్వాత మళ్ళా ఒక దేవర సినిమా, ఇది ఇట్టు సినిమా అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ గా ఉంది. కళ్ళకి ఇంకా ఎరిపే కనిపిస్తుంది, తెలుపు కనిపిస్తలేదు. ఓకే, ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఇంకా బయటకు వచ్చిన ఎర్ర సముద్రం కనిపిస్తుంది, నాకైతే ఎర్ర సముద్రమే కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? కొరటాల ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక ఫ్యాన్ గా కాకుండా ఒక సామాన్య సినీ ప్రేక్షకుడిగా చెప్తున్నా, ఆస్కార్ వచ్చే నటుడు ఎన్టీఆర్ గారు. సో దాని గురించి మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. డెఫినెట్గా నటనకి ఏ రోజైనా ఆస్కార్ తీసుకురాగలుగుతారంటే ఒక భారతీయ ఏకైక నటుడు ఎన్టీఆర్. ఓకే, మన సినిమా గురించి మాట్లాడుకుంటే ఏం కనిపించట్లేదు, నాకైతే కంప్లీట్ ఎర్రగా కనిపిస్తుంది. కంప్లీట్ రియల్గా ఎర్రగానే కనిపిస్తుంది. జై ఎన్టీఆర్. మీడియాలో సప్పు లేదు భయ్య, ఒకసారైనా చేయకూడరా? సినిమా కోసం వచ్చిర్రు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎర్రగానే కనిపిస్తుంది బ్రో, నాకేం తెలుగు. ఎన్టీఆర్ మూవీ అదిరిపోయిందన్న. వెయిటింగ్ దేవరా 2 చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ 2 సెకండ్ హాఫ్ గురించి. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మూవీ ఎక్సలెంట్ మూవీ. జై ఎన్టీఆర్. సూపర్. తలకట్టి మేసం తెప్పేలా ఉంది. సూపర్. ఎలా అనిపించింది సినిమా? పిక్స్ అంతే. 6 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా సినిమా, ఎలా అనిపించింది? 6 years బ్రో, ఫ్యాన్స్ వెయిటింగ్. ఇక్కడ ఫుల్ మీల్స్, ఓపెన్ గా ఫుల్ మీల్స్. మూవీ అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ ఉన్నది. దేవరా క్యారెక్టర్ అనేది పీక్స్ రాసుకుని కొరటాల శివ, ఆ క్యారెక్టర్ మనం చూస్తే ఇక్కడ ఎక్కిపోతుంది, అట్లుంది. చూడండి అందరు, తప్పకుండా అందరు చూడాల్సిన మూవీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? నచ్చలేదు. ఏం నచ్చలేదు? యావరేజ్ చెప్తాను. వద్దేదా? బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ కోసం పోయాం. కింద మీద తారక్ బాబు తోము
దర్శకుడే దేవుడు అంటారా బాబు. అన్న ఇప్పుడే దేవర సినిమా వచ్చినా థియేటర్ ముందు వేస్తారు గోలా, ఇప్పుడే వచ్చిన దేవర అన్న సినిమా అంటే ఇది అన్న డబ్బులు పెట్టడానికి న్యాయం అయితే జరుగుతుంది అన్న, చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం క్రేజీ అన్న, స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇర్రా కొడుతున్నా. అసలే నేనంటే ఎర్ర సముద్రం అనుకున్నా, నరకటాలు, ఆ యుద్ధాలు అంటే త్రిబులార్ తర్వాత ఆ స్మార్ట్ లుక్, ఆ డ్యాన్సులు వేరే లెవెల్ అన్న. అంటే స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ ఒకటి కొరటాల శివ గారు బ్యాక్ ఇచ్చిండు. అని ఎన్టీఆర్ అన్న ఇది ఒక 100 కోట్ల బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. ఇంకోటి జాను ఆమె యాక్టింగ్ అన్న, జాన్వీ కపూర్ గారు సూపర్, ఆమె లుక్ కి ఫిదా అయిపోతాం అన్న. నాకైతే ఏంటన్నా అసలే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం సూపర్ అన్న. అసలే సినిమా స్టోరీ కొత్తగా ఉందన్న. కోటల శివ గారు బ్యాక్ ఇచ్చిన అందరూ ఆచార్య అంటున్నారు. ఆచార్య కాదు బ్రో, ఇది కమ్ బ్యాక్ స్టోరీ అండ్ ఒక మంచి స్టోరీ. సినిమా ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ ఒక మాస్ మసాలా మూవీ. ఇలాంటి సినిమా నా లైఫ్లో ఎప్పుడు చూడలేను. అసలు ఎన్టీఆర్ అనే ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్, అసలు చుట్టం వల్లే సాంగ్ వస్తుంది, ఊపు వస్తుంది అంతే బ్రో. సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. జై ఎన్టీఆర్. సముద్రం ఎర్ర రక్తం అన్న, ఎర్ర రక్తం కళ్ళ ఉత్సవం. సముద్రంలో ఏం జరుగుతుంది, సో వాళ్ళ సముద్రంలో పీపుల్స్ కోసం ఒకడు తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తాడు. సో అతను ఎందుకు సాక్రిఫైస్ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేసి చూపిస్తారు. నేనైతే తన చూసింగ్ అంటే స్టోరీ చూసింగ్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. లుక్స్ చాలా అంటే డిఫరెంట్. అది ట్రిపుల్-ఆర్తో కంపేర్ చేసుకుంటే వేరే లెవెల్. ఇది కొంచెం న్యూగా వచ్చింది, ట్రెండీకి తగ్గట్టుగా ఉంది. అవును, నాకు కూడా ఉంది కొంచెం ఆమె చూపిస్తుంటే బాగుండేదని. సో మేబీ పార్ట్ 2లో తనది ఎక్కువ ఉండొచ్చు, అందుకే పార్ట్ 1లో తక్కువ చూపించారు. పార్ట్ 1 సరిగా లేదన్నోన్ని కొట్టి చంపేసండి. చాలా బాగుంది సినిమా. కొంచెం డ్రాగింగ్ ఉంది, అర్థం వేసుకుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? సూపర్ నాన్న. చాలా మూవీస్ చూసారు కదా ఎన్టీఆర్ గారి మూవీస్, ఈ మూవీలో యాక్టింగ్ ఇంకా ఎలివేషన్ అనిపించింది. అంటే లాస్ట్ టైం ట్రిపుల్-ఆర్ లో సాటిస్ఫై అవ్వదా ఎన్టీఆర్? డెఫినెట్ గా సో దీంట్లో ఆ సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందా? బాగా చూపించారు ఆఫ్టర్ 6 years డెఫినెట్లీ yes. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. దట్స్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. వచ్చిన ఫీలింగ్ డెఫినెట్ గా yes. కానీ జాన్వీ కపూర్ గారు శ్రీదేవికి మ్యాచ్ ఇచ్చారు తన గురించి నో ఐ డోంట్ థింక్ సో. అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉంది చూద్దాం, నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫైట్ సీన్స్ ఎక్కువ అనిపించినాయా మీకు? సాటిస్ఫై అనిపించాయి నాన్న. ఓవరాల్ మూవీ ఎలా ఉందండి? బాగుంది. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఇలా వచ్చాను అనమాట, చూద్దామని. సాటిస్ఫై అమ్మా, చూడొచ్చు. థ్యాంక్ యూ. అంటే ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే? నెక్స్ట్ లెవెల్ ఉంది, బాగుంది. కొరటాల ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు. స్టోరీ అది బాగుంది. అంటే సినిమా ముందే రివ్యూ మూవీ ట్రైలర్ని రివ్యూ చేసేసి ఇదే స్టోరీ ఉంటుంది, ఇదే చెప్తున్నా కదా, అలా కాకుండా జనాలందరూ ఏదైతే అనుకుంటారో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీశారు మూవీ. చాలా ప్లాన్ చేశారు ఈ మూవీలో. ఆయుధ పూజ కానీ, షార్క్ ఫైటింగ్ కానీ, బీచ్ లో. అంటే ఈ ట్రైలర్లో చూసి ఆబ్వియస్లీ మూవీలో ఉంటాయి అవన్నీ, లైక్ చూస్తే తెలుస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే గుడ్, ఎవరైనా వాచ్ చేయొచ్చు. సో వర్త్. చాలా బాగుంది, ఎక్కడ బోర్ పట్టలేదు. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. జాన్వీ కపూర్ పెద్దగా చూపించలేదు. అబ్బో అరాచకం, మామూలు ఫైట్లు కాదు. ఎన్టీఆర్ ని చూడాలంటే ఈ సినిమా చూడాలా, ఫైట్లే చూడాలా.